ఆది నుండి ఏది ఉండెనో, మళ్ళీ ఇక్కడ అదే మాట, ఆది నుండి ఏమున్నదంట? వాక్యం ఉన్నది, జీవవాక్యము ఆది నుండి ఉన్నదంట. మేము విన్నాము ఆ వాక్యాన్ని, కన్నులారా చూచాము ఆ వాక్యాన్ని. కన్నులతో ఎలా చూచారు అంటే, ఆ వాక్యమే శరీరధారి యేసుక్రీస్తు ప్రభువుగా దిగి వచ్చాడు గనక మా కన్నులతో ఆ వాక్యాన్ని చూచాము. మేము ఏది విన్నామో, మేము ఏది చూచామో, ఆ చూచినది కూడా గలిబిలిగా గాబరాగా కాదు, నిదానించి కనుగొన్నాం మేము, ఈయనే జీవవాక్యము అని. పేతురు ఒక చోట అంటాడు, యేసు ప్రభు ఒక మాట మాట్లాడినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ 12 మంది మిగిలిపోతే మీరు వెళ్ళిపోరా అంటే పేతురు అంటాడు, అయ్యా నీ ఒక్కడివే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, మేము నీ నుండి ఎక్కడికి వెళ్ళగలం అంటాడు. అంటే అర్థం ఏంటి? అనేక మంది అంతవరకు వెంబడించారు, కానీ వారు నిదానించి కనుగొనలేకపోయారు. కానీ ఈ శిష్యులు మాత్రం ఏం చేశారంటే నిదానించి గ్రహించారు, గమనించారు, అర్థం చేసుకున్నారు. అదేంటి అంటే, ఈ మాటలు సాదాసీదా మాటలు కాదు, ఈ మాటలు సాధారణమైన వ్యక్తి చెప్పే మాటలు కావు, ఇవి నిత్య జీవంతో కూడిన మాటలు అని వారు అర్థం చేసుకున్నారు.